ఫ్రీడ్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన సోల్డర్ అక్కడ ఉండదు. ముందు హ్యాండ్ కొంచెం మనం ఒకవేళ 5 ఇంచులు లూజ్ అని చెప్పిన 5 బాగా వేసుకుంటాం వాళ్ళు లూజ్. హ్యాండ్ ఫ్రీడ్ ఎక్కేటట్టు చూస్తారు. దానివల్ల వాళ్ళకి ఏమైందంటే హ్యాండ్ ఫ్రీడ్ ఎక్కేసరికి ఆటోమేటిక్ బ్లౌజ్ లో 50% సెట్ అవుతుంది. అది వాళ్ళకి టిప్స్ అనమాట. తర్వాత కుట్టు చూసి హ్యాండ్ కూడా కరెక్ట్ ఒక్కొక్కరికి నేను పెట్టిన కటింగ్ లో ఒక్కొక్కరికి ఒక హ్యాండ్ ఏమో బాగుంటుండే, ఒక హ్యాండ్ ఏమో టైట్ గా పట్టేస్తుండే, కరెక్ట్ గా ఎక్కకపో. ఇప్పుడు మాత్రం నా బ్లౌజ్ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది బాగా. వాళ్ళకి కూడా ఒక బ్లౌజ్ తీసుకొని కుట్టి వాళ్ళకి మెజర్ చేద్దాం భయం ఉండే మేడం నాకు బాగా. ఎప్పుడైనా సరే మనం టైలరింగ్ చేస్తే టైలరింగ్ కలిసిపోవమ్మా. వాళ్ళకి ఎట్ట పెట్టాలో ఎట్ట సెట్ చేయాలన్న పాడైతే ఏమంటారో భయాన్ని కలిసిపోతాం. అది సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఏదైనా ఈజీ అయిపోతుంది. అందులో నేను చెప్తాను, ఇప్పుడు మీకు కటింగ్ అనేది తెలిసి కుట్టడం మనకి ఆల్రెడీ కొంచెం ఎట్లయినా వచ్చు. కుట్టడంలో ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. కాబట్టి మనకి థియరీ తెలిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కట్ చేస్తాం అనే నమ్మకం ఉంటుంది. ఆలోచించడంలోనే మనం సగం రిస్క్ పాలవుతాం అనమాట. ఎలా ఉండదు మైండ్ కూడా అసలు బ్లౌజ్ వచ్చిందంటే ఆలోచించడం ఎక్కువ అయిపోతుంది. అవును, మనకి థియరీ తెలిస్తే ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు మాస్టర్ 3rd క్లాస్ లో బ్యాక్ బోర్డ్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ వస్తుంది. అది నువ్వు ఎంత రోజులు కుట్టినా సూపర్ కుదిరింది. ఆ థియరీ సింపుల్, కానీ ఆ థియరీ అలా అని మనకి ఇన్ని రోజులు తెలియదు. తెలియదు. మళ్ళీ స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ కూడా తెలిస్తే ఈజీగా అయిపోతుంది మేడం. తెలియక కూడా